వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఉపశమనం లభించింది. లిక్కర్ కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి వీలుగా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనికోసం మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది. బెయిల్ కోసం 50,000 రూపాయల పూచీకత్తు, 2 షూరిటీలను కోర్టు ఆదేశించింది. అలాగే సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరిగి కోర్టులో లొంగిపోవాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున వాదించిన జేడీ రాజేంద్ర ప్రసాద్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాదించారు. గతంలో అమృతపాల్ సింగ్ కేసులో కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన విధంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చని ఆయన కోర్టుకు వివరించారు. ఇదే విధానాన్ని మిథున్ రెడ్డికి వర్తింపజేయాలని కోరారు. అయితే మిథున్ రెడ్డి తరపున లాయర్లు తమ వాదనలు బలంగా వినిపించారు. చివరకు కోర్టు మిథున్ రెడ్డి లాయర్ల వాదనలకే మొగ్గు చూపింది. కోర్టు తీర్పును సెప్టెంబర్ 6న వెలువరిస్తామని ప్రకటించింది. ఈ రోజు కోర్టు తీర్పు ఇవ్వడంతో మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు రానున్నారు. అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎంపీ మిథున్ రెడ్డిని A4 నిందితుడిగా చేర్చింది. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురి కావడంతో జూలై 19న మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అదే రోజు రాత్రి ఆయన్ని సిట్ అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించింది. ఈ మధ్యంతర బెయిల్ వల్ల మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించింది. మిథున్ రెడ్డి మెయిల్ రాజకీయంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.